గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరూ కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నిఫ్టీ 50 ఎలా రియాక్ట్ అయిందో చూద్దాము. ప్రస్తుతానికి మీరు నిఫ్టీ 50ది డే క్యాండిల్ చూస్తున్నారు స్క్రీన్ మీద. లాస్ట్ టైం మనము 31st రోజు వీడియో చేసాం. లాస్ట్ 2 days నుంచి నేను వీడియో చేయలేదు. ఈ 2 క్యాండిల్స్ ఫామ్ అయిన వీడియోస్ మనం చేయలేదు. ఈ డోజీ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో ఆ రోజు మనం వీడియో అనేది చేశాము. అది వచ్చేసి మీకు 38th రోజు వచ్చిన క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ తర్వాత ఎలా ఉంటుంది, నెక్స్ట్ క్యాండిల్ ఏం పడుతుందని 31st రోజు మీకు అందరికీ కూడా వీడియో అనేది చేయటం జరిగింది. సాటర్డే 31st. సో ఫ్రైడే ఈ క్యాండిల్ పడింది. 31st సాటర్డే రోజు నేను వీడియో చేశాను. సో ఈ పర్టికులర్ డోజీ క్యాండిల్ పడ్డ రోజు చాలా క్లియర్గా చెప్పాను నేను. మనకి జనరల్గా ఇట్లాంటి స్పిన్నింగ్ టాప్ అనేది పడ్డప్పుడు ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ పట్టడానికి, ఇట్లాంటి క్యాండిల్స్ పట్టడానికి ఐదర్ స్పిన్నింగ్ టాప్ పడుతుంది, లేకపోతే డోజీ పట్టడానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్రైడే రోజు ఈ డోజీ పడింది కాబట్టి నెక్స్ట్ డే ఒక మంచి సాలిడ్ క్యాండిల్, బుల్ క్యాండిల్ పడుతున్నాయి. స్కోప్ చాలా ఎక్కువ ఇచ్చాను నేను. బట్ మనం అనుకున్న దానికంటే కూడా చాలా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళింది. ఎందుకంటే మనం ఇచ్చిన లెవెల్ చాలా తక్కువనే ఇచ్చాము. అరౌండ్ 26,100 ఇఫ్ ఐ రిమెంబర్. అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు నేను. 26,030 ఆర్ 50 అని చెప్పి మెన్షన్ చేసినట్టు నాకు గుర్తు. కానీ మనం అనుకున్న లెవెల్ కంటే కూడా చాలా హైయర్ లెవెల్కి వెళ్ళింది. ఓపెన్ అవ్వటమే కొద్దిగా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. అక్కడి నుంచి కూడా 26,030 ఫస్ట్, 26,050 సెకండ్ అనుకున్నాము. మ్యాక్సిమం ఇక్కడ వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, లేదా ఇక్కడ దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కొని మనం అనుకున్న దానికంటే కూడా డబల్ టార్గెట్ ఇచ్చింది. అంటే ఈ డోజీ క్యాండిల్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఇది టర్నింగ్ క్యాండిలా కాదనేది ఆ రోజు నేను చెప్పాను. ఇక్కడి నుంచి యూటర్న్ చేసుకోవచ్చు. యూటర్న్ చేసుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఇది 25,900 అనేది. అట్ ద సేమ్ టైం డోజీ క్యాండిల్ పడింది కాబట్టి ఇది ఇక్కడ యూటర్న్ చేసుకుంటుంది అండ్ ఒక మంచి బుల్ క్యాండిల్ పట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను ఆ రోజు వీడియోలో మెన్షన్ చేశాను. అలాగే మంచి ఒక సాలిడ్ క్యాండిల్ పడింది. దాని నెక్స్ట్ డే రెడ్ క్యాండిల్ పడినప్పటికీ కూడా, అంటే ఇక్కడ మల్టిపుల్ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి ఈ జోన్లో, రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఒక చిన్న బాడీ ఫామ్ చేసింది. బట్ ప్రీవియస్ ఏదైతే మంచి బుల్ క్యాండిల్ పడిందో దాని క్లోజింగ్ ఏదైతే ఉందో 26,127 అక్కడి వరకు వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి క్లోజ్ అయింది. ప్రీవియస్ డే కంటే నెక్స్ట్ డే హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే కూడా పాజిటివ్గా ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను యాక్చువల్గా ఈ పర్టికులర్ క్యాండిల్స్ పడ్డప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ మంచి సాలిడ్ గ్యాప్ అప్ వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా సాలిడ్ గ్యాప్ అప్ వచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సాలిడ్ క్యాండిల్ ఈడ్ దాకా పడుతుంది నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఇక్కడ దాకా పడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడైతే అది పడలేదు. ఒక మంచి డిప్ తీసుకుందని చెప్పుకోవచ్చు. డిప్ తీసుకొని ప్రీవియస్ లోని బ్రేక్ చేయలేదు. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు ఇక్కడ ఏదైతే రిపీట్ అయిందో అది రిపీట్ అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, అంటే నెగిటివ్ సైడ్ ట్రేడ్ తీసుకొని ఉంటారు. బట్ అందరి ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎప్పుడు కూడా షేర్ మార్కెట్ బ్రేక్ చేస్తుంది కాబట్టి ఈ నెగిటివ్ క్యాండిల్ పడ్డప్పుడు నెక్స్ట్ డే సాలిడ్గా పాజిటివ్ సైడ్ వెళ్ళిపోయింది. సో టెస్ట్ మాత్రం సేమ్ లెవెల్ చేసింది, ఇక్కడ వరకు వచ్చింది టెస్టింగ్కి. సో గ్రీన్ క్యాండిల్ పడ్డ రోజు కూడా ఇక్కడ వరకు టెస్టింగ్కి వచ్చింది. సో అందరు నెగిటివ్ సైడ్ తీసుకొని ఉంటారు వ్యూ. సో ఎప్పుడైతే నెగిటివ్ సైడ్ తీసుకున్నారో మంచిగా ట్రేడ్స్ అనేది దొరుకుంటాయి, ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఎవరికైనా సరే. దాని తర్వాత సాలిడ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. 26,265 లెవెల్ అనేది ఒక మంచి రెసిస్టెన్స్, సాలిడ్ రెసిస్టెన్స్. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా రిజెక్ట్ ఇక్కడే కాదు, ఇంకా దానికంటే ప్రీవియస్ కూడా చాలాసార్లు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒకసారి వచ్చింది, సాలిడ్గా రిజెక్ట్ అయ్యి ఫాల్ అయింది. హ్యూజ్ ఫాల్ అని చెప్పొచ్చు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చింది ఇక్కడ
మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ ఒకసారి థర్డ్ అటెంప్ట్ కొట్టింది. సాలిడ్‌గా గ్యాప్ అప్ వచ్చి సాలిడ్‌గా బ్రేక్ డౌన్ వచ్చింది. మళ్ళీ ఒక మంచి డిప్ వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. దాని తర్వాత మళ్ళీ పైకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఒక డిప్ తీసుకుంది. మళ్ళీ పైకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఒక డిప్ తీసుకుంది. ఈసారి మాత్రం సాలిడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇంత మంచి సాలిడ్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది? సో ఆబ్వియస్లీ మన అండర్స్టాండింగ్ కోసం ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్ని ప్యారలల్ ఛానల్ని ఎక్స్టెండ్ చేసుకుందాము. ఎక్స్టెండ్ చేశాను. మన ట్రేడింగ్ అండర్స్టాండింగ్ కోసం ఎక్స్టెండ్ చేశాను. ప్రస్తుతానికి ఈ ఛానల్ అయితే ఈ పర్టికులర్ ఛానల్ ఏదైతే ఉందో ఇది దీని ఎక్స్టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే అంత లోకి రాలేదు కాబట్టి. సో రానున్న రోజుల్లో ఈ డాటెడ్ లైన్ చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ ఇప్పుడు రెసిస్టెన్స్గా ఉంది కాబట్టి ఇక్కడ ఈ జోన్లో సో ఇప్పుడు దీన్ని సాలిడ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది మంచి క్యాండిల్తో, మంచి బుల్ క్యాండిల్తో. కాబట్టి ఇదే లెవెల్ మళ్ళీ సపోర్ట్గా మారిపోతుంది. 26,265 నుంచి 26,280 వరకు ఇదే సపోర్ట్గా వ్యవహరిస్తుంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఈ టార్గెట్ని మనం పెట్టుకోవచ్చు, లైక్ 26,500 ఒక న్యూ హైకి న్యూ ఇయర్లో చేరబోతుందని ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అనేది మనకి ఇస్తుంది. ఇక్కడ ఫామ్ అయిన డోజీ క్యాండిల్ కానివ్వండి, లేకపోతే ఈ 2 బుల్ క్యాండిల్స్ కానివ్వండి. అండ్ ఈ క్యాండిల్ అనేది నెగిటివ్ క్యాండిల్ కాదు, ఎందుకంటే ప్రీవియస్ డే కంటే బుల్ క్యాండిల్ కంటే కూడా హై లెవెల్లో క్లోజ్ అయింది కాబట్టి. అందుకే ఒక మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ పడింది. అండ్ ఆ సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ 26,265 నుంచి 10 to 20 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ అనుకోవచ్చు. ఇది ఒక సాలిడ్ సపోర్ట్గా వ్యవహరించి మనకి నెక్స్ట్ మూవ్ అనేది ఇవ్వటానికి రెడీగా ఉంది. సో ఈ పర్టికులర్ ఈ జోన్ మూవ్ ఏదైతే ఉందో 26,265 నుంచి 26,500 జోన్, ఈ జోన్ అనేది సింగిల్ డేలో ఛేదిస్తుందా మార్కెట్, లేకపోతే 2 to 3 డేస్ తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాలి. ఈరోజు వచ్చేసి ఫ్రైడే, సాటర్డే, సండే అనేది క్లోజింగ్ డేస్, అంటే మార్కెట్ ట్రేడింగ్ అనేది ఉండదు. సో మండే 99% ఒక మంచి సాలిడ్ పాజిటివ్ మూవ్ ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. జనరల్గా నేను చాలాసార్లు గతంలో చెప్తా ఉన్నాను, మంగళవారము అండ్ ఫ్రైడే, ట్యూస్డే అండ్ ఫ్రైడే రోజు ఈ 2 డేస్లో కూడా స్పిన్నింగ్ టాప్స్ పట్టడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. బట్ అన్ఫార్చునేట్లీ స్పిన్నింగ్ టాప్ కానీ డోజీ క్యాండిల్ కానీ ఈ ఫ్రైడే రోజు పడలేదు, ఒక సాలిడ్ బుల్ క్యాండిల్తో క్లోజ్ అయింది. సో మనకి ఇక్కడ ఒక చిన్న రెడ్ క్యాండిల్ కానీ ఫామ్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎట్లయితే ఫామ్ అయిందో అట్లా ఇక్కడ ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి మండే రోజు. లేదు పాజిటివ్గా కనుక గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చినా, లేకపోతే గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చినా సరే, లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ వస్తే మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒక చిన్న డిప్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తే మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ కావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. గ్యాప్ అప్ అంటే ఎంత, ఒక 50 to 60 పాయింట్స్ లేదా 70 పాయింట్స్ అట్లా గ్యాప్ అప్ కనుక వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఒక రెడ్ క్యాండిల్ పట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మండే రోజు. అలా కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఎక్కడైతే క్లోజ్ అయిందో 26,328 దగ్గర క్లోజ్ అయింది, ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి వచ్చిన డిప్ తీసుకొని ఇక్కడ బేస్ ఫామ్ చేసుకొని సపోర్ట్ ఫామ్ చేసుకొని పాజిటివ్ డైరెక్షన్లో కనుక పైకి వెళ్తే అప్పుడు మనము ఒక మంచి పాజిటివ్ ట్రేడ్ తీసుకోవడానికి మంచి స్కోప్ దొరుకుతుంది, అవకాశం దొరుకుతుంది మనకి. గ్యాప్ డౌన్ వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. గ్యాప్ డౌన్ వచ్చినా కూడా ఈ 26,265 లెవెల్ కంటే కింద ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఇదే రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుంది మనకి, ఇదే లెవెల్. అలా కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేయాలి, కిందికి వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి ట్రావెల్ అయితేనే అప్పుడు మనము
ఎంట్రీ అనేది తీసుకోవాలి పాజిటివ్ డైరెక్షన్‌లో. లేదు ఈ 2 చేయకుండా గ్యాప్ అప్ వచ్చి 50-60 పాయింట్స్ ఆర్ 70 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చి కిందకి గనుకొస్తే మాత్రం ఒక నెగెటివ్ క్యాండిల్ ఫార్మ్ అయితది. ఆ నెగెటివ్ క్యాండిల్ మళ్ళీ 26,265 లెవెల్ దగ్గరనే వచ్చి ఆగటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని ప్రిసైజ్‌గా యూజ్ చేసుకున్నా సరే, లేకపోతే మా ట్రేడ్ చేయని వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేసి, మనం చెప్పిన లాజిక్ ఇక్కడ పనిచేసిందా లేదా అనేది తెలుసుకొని, మీ నాలెడ్జ్‌ని పెంచుకున్నా సరే మంచిగుంటది. ట్రేడ్ తీసుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఎందుకంటే ఆల్ టైమ్ హైకి దగ్గరకొచ్చింది మళ్ళీ ఒకసారి నిఫ్టీ అనేది. ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి దగ్గరకొస్తదో కొద్దిగా మార్కెట్‌లో వోలటాలిటీ గానీ, లేకపోతే రెడ్ క్యాండిల్స్ పడటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, అందరూ గూడా మండే రోజు జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోమని చెప్తాను. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్‌ని ఎండ్ చేస్తున్నాను. అందరూ గూడా మన ఛానల్‌కి తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. గుడ్ నైట్. హ్యాపీ వీకెండ్.